మరోసారి ప్రకోపించింది. పేదల బతుకులపై ప్రతాపం చూపించింది. విజయవాడలో కురిసిన భారీ వర్షాలకు మొగల్ రాజపురం సున్నబట్టి సెంటర్ ఇళ్లపై కొండచెరలు విరిగిపడ్డాయి. ఇంటిపై బండరాయి పడటంతో ఒకరు మృతి చెందారు. శిథిలాల కింద ముగ్గురు చిక్కుకున్నారు. వీరిలో 2 చిన్నారులున్నట్లు తెలుస్తోంది. వీరి కోసం రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, రెస్క్యూ ఆపరేషన్ ఎలా కొనసాగుతుంది అక్కడ? హలో తిరుమలరావు, చెప్పండి. ప్రకృతి మరోసారి ప్రకోపించింది. పేదల బతుకులపై ప్రతాపం చూపించింది. విజయవాడలో కురిసిన భారీ వర్షాలకు మొగల్ రాజపురం సున్నబట్టి సెంటర్ ఇళ్లపై కొండచెరలు విరిగిపడ్డాయి. మనం దానికి సంబంధించిన విజువల్స్ ని చూస్తున్నాం. ఇంటిపై బండరాయి పడటంతో ఒకరు మృతి చెందారు. శిథిలాల కింద ముగ్గురు చిక్కుకున్నట్లు సమాచారం. వీరిలో 2 చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరి కోసం ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ అక్కడ కొనసాగుతుంది. రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకొని వారిని రెస్క్యూ చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. మనం చూడొచ్చు దానికి సంబంధించిన విజువల్స్ ని. ఓవైపు భారీ వర్షం పడుతుంది, మరోవైపు శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. విజయవాడలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ ని కంటిన్యూ చేస్తున్నారు. సున్నబట్టి సెంటర్లో ఒక్కసారిగా కొండచర్య విరిగిపడింది. మరింత సమాచారం తెలుసుకుందాం రెస్క్యూకి సంబంధించి. మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, చూడొచ్చు మనం దానికి సంబంధించిన విజువల్స్ ను. విజయవాడలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓవైపు భారీ వర్షం పడుతుంది, మరోవైపు ఒక్కసారిగా కొండచెరలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురు ఈ కొండచెరల కింద ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారి కోసం ఇమీడియట్ గా అక్కడికి రెస్క్యూ ఆపరేషన్ టీం చేరుకుంది. ప్రస్తుతం రెస్క్యూ చేస్తున్నారు. విజయవాడలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొగల్ రాజపురం సున్నబట్టి సెంటర్లో ఇళ్లపై కొండచెరలు విరిగిపడిన విజువల్స్ ని మనం చూడొచ్చు. ఒక్కసారిగా వారు నివసిస్తున్న ఇళ్లపై కొండచెరలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. శిథిలాల కింద ముగ్గురు చిక్కుకున్నారు. వీరిలో 2 చిన్నారులు ఉన్నట్లు తెలుస్తుంది. వీరి కోసం రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వీరిని బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ అక్కడ కొనసాగుతుంది. ఓవైపు వర్షం కురుస్తుంది, మరోవైపు ఒక్కసారిగా కొండచెరలు విరిగిపడటంతో అక్కడ నివసిస్తున్న కుటుంబాలు తీవ్ర భయాందోళనకు గురయ్యాయి. మనం చూడొచ్చు దానికి సంబంధించిన విజువల్స్ ని. కొండచెరలు విరిగి అక్కడ నివాసం ఉంటున్న ఇళ్లపై పడటంతో అక్కడ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రస్తుతానికి ఒకరు చనిపోయినట్లు సమాచారం అందుతుంది. మరికొంతమంది ఆ శిథిలాల కింద ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారి కోసం రెస్క్యూ కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, సుమా, గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడ అంతా అతలకుతలమని చెప్పాలి. కొండ ప్రాంతాల్లో సంబంధించి భారీ వర్షాలకు కొండలున్న రాళ్లు చమ్మగిలి చూడొచ్చు. విజువల్స్లో కొండ రాళ్ల కింద పడుతుంది. విజయవాడ మగలరాజపురంలోని సున్నబట్టి సెంటర్ సంబంధించి ఇటు అమ్మ కళ్యాణపురం ఎదురు సందులో కొండ రాళ్ళు అయితే విడిగిపడడం జరిగింది. విజువల్స్ చూడొచ్చు. భారీ రాయి సంబంధించి కొండ వర్షాలకు మొత్తం అంతా కింద జారిపోయి చూడొచ్చు. ఇదేదైతే ఉందో అక్కడ మడ్డు పట్టేసి ఉన్న ఒక రాయి, అక్కడ కింద అయితే 2 పోర్షన్ సంబంధించిన ఒక బిల్డింగ్ అయితే ఉంది. ఆ బిల్డింగ్ మీద పడటంతో ఒక్కసారిగా అక్కడ ఉండ మొత్తం 9 మంది అయితే దాంట్లో 2 పోర్షన్లో నివాసం ఉంటున్నారు. మొత్తం ఒకరికి చనిపోవడం జరిగింది. మరో 5గురు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మరో 3 అయితే ఈ శిథిలావస్థ కింద ఉండాలి
ఉండాలని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పుడు సంబంధించి పూర్తి స్థాయిలో 2 పుక్లైన్లతో ఉదయం నుంచి సహాయక చర్యలు అయితే ముమ్మరం చేస్తున్నారు. ఎక్కడికెక్కడే ఇటు రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా కలిసి సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. కొండ రాయి ఈ ప్రొక్లైన్ దాన్ని బద్దలు కొడుతున్నప్పటికీ అది బద్దలవకుండా అయితే ఉంది. అయితే సంబంధించి ఇంకా సాంకేతిక పరిజ్ఞానం అయితే ఉపయోగించి వీటిని బద్దలు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఏదైతే ఉందో బండ రాయి కిందే ముగ్గురు సంబంధించి ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంది. ఆ ముగ్గురు సంబంధించి గుజరాత్ లోనే ఉంటారు. గుజరాత్ నుంచి ఇక్కడికి వచ్చి మగ్గం వర్క్ చేసుకుంటారని చెప్పేసి మనకు వచ్చిన ఒక అతనికి పొద్దున్న చెప్పడం జరిగింది. ఆ మగ్గం వర్క్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. మార్నింగ్ 7 గంటలకి ఈ ఘటన జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. 7 గంటల సమయంలో వాళ్ళంతా నిద్రపోయే పరిస్థితిలో ఉంది. నిద్రపోయినట్టే ఆ కొండ బండరాయి శిథిలావస్థ కింద ఉండాలని చెప్పేసి ఆ ప్రత్యక్ష సాక్షుల కుటుంబ సభ్యులు చెప్తున్న జరిగింది. ఏదైనప్పటికీ ఈ ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలు సంబంధించి కొండరాళ్లు పడటంతో ఎక్కడికెక్కడ సహాయక చర్యలు చెబుతున్నారు. అధికారులు అయితే వాళ్ళని శిథిలావస్థ కింద ఉన్న వాళ్ళని తీసేందుకు కూడా అన్ని ప్రయత్నాలు చేస్తుంటే మనకు చేస్తున్నారు. విజువల్స్ లో చూస్తుంటే చుట్టుపక్కల కూడా కొన్ని నివాసాలు ఉన్నాయి. వారందరినీ ఖాళీ చేయించారా? ఎందుకంటే వర్షం దాటికి కొండ చర్యలు విరిగిపడుతున్న నేపథ్యంలో ముందస్తుగా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందా అధికారులు? సుమా, ఉదయం నుంచి వీళ్ళు 7 గంటలకు అయితే ఇక్కడ కొండలు పడడం జరిగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసు అధికారులు అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది 9 గంటలుగా ఇక్కడ చేరుకున్నారు. చేరుకున్న సమయంలో వెంటనే ఏదైతే ఇంకా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పి తెలుసుకుని ఈ బిల్డింగ్ కనపడుతుంది మీరు. ఆ బిల్డింగ్ సంబంధించిన వాళ్ళు, ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్ల గృహాలకు సంబంధించిన వాళ్ళు కూడా వీళ్ళంతా ఖాళీ చేపించడం జరిగింది. ఖాళీ చేపించి సహాయ చర్యలు అయితే ముమ్మరం చేస్తున్నారు. మళ్ళీ వర్షం ఇంకా కురుస్తుంది కాబట్టి, బండరాళ్లు నాంతున్నాయి కాబట్టి ఇంకేదన్నా పడుతాయని చెప్పేసి పోలీసులు అయితే ఒకంత కార్పొరేషన్ ఇబ్బంది చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో వీళ్ళ నిర్లక్ష్యానికి పరాకాష్ట కూడా మనకు కనబడుతుంది. కొండ పైన భాగంలో, కొండ అంచు భాగంలో వీళ్ళు ఇల్లు అయితే నిర్మించుకుంటూ జరిగింది. ఈ ఇల్లు సంబంధించి నిర్మించుకున్న వాళ్ళు ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో కింద అయితే పడితే ఉంటుంది. అయితే వీళ్ళకి నిర్మించుకున్నప్పుడు అధికారులు కూడా, కార్పొరేషన్ అధికారులు కూడా ఎలాంటి వీళ్ళ మీద ఇట్లా నిర్మించుకోకూడదు అని చెప్పేసి ఎలాంటి హెచ్చరికలు అయితే ఇవ్వలేదు. ఏదైనా ఘటన జరిగినప్పుడు మాత్రమే అధికారులు వచ్చి ఇక్కడికి సహాయ చర్యలు చేపడతాం, తను నష్టపరిహారం చేయడం అలాంటివి చెప్తున్నా కానీ ముందే వీళ్ళని హెచ్చరిస్తే ఇలాంటి నిర్మాణాలు చేపట్టుకుంటే ఇలా ప్రమాదం అయితే జరగవని చెప్పి చెప్తున్నారు. అయితే ఈ పడిన సంబంధించి కొంతమంది ప్రత్యక్ష సాక్షి కూడా మనం ఉండాలి. వాళ్ళని అడుగు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు పడింది, ఈ ఘటన గల కారణాలు ఏంటనే విషయాన్ని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. చెప్పాబు, ఎప్పుడు పడింది ఇది? మార్నింగ్ 7:15కి ఇక్కడ రాయి పడుతుందని వచ్చి చూస్తే, ఏంటని చూస్తే బయటకు వచ్చేటప్పుడు ఇది అలా పడిపోతుంది. అయితే ఫస్ట్ అక్కడ 2 బిల్డింగ్స్ ఉన్నాయి. అక్కడ అక్కడ 2 బిల్డింగ్స్ ఉన్నాయి. అయితే ఒక బిల్డింగ్ మొత్తం నుజ్జు అయిపోయింది. పక్కన రేకుల షెడ్ ఏమో కొంచెం పావు మిగిలింది. అందులో నుంచి అన్న వాళ్ళు తీసి కాపాడారు. ఉదయం నుంచి ఈ కొండలు పడింది, ఇంకేమైనా పడినాయి ఈ ప్రాంతాల్లో? పడతానే ఉంటాయి. వానప్పుడల్లా పడతానే ఉంటాయి. కొండ తడిచినప్పుడల్లా. ఇది అధికారులు వచ్చి కొండలు పడుతున్నాయి, మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేయాలని చెప్పి ఎప్పుడైనా అధికారులు ఏమైనా మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతుందా ఈ కొండ ప్రాంతంలో నివాసం చేసిన వాళ్ళని? లేదు, అలా ఏం చెప్పలా. అంటే వీళ్ళ అలర్ట్ అయ్యి వెళ్ళడమే కానీ ఇంకా అలా అయితే ఎవరు చెప్పలేదు మాకు. రైట్. ఉదయం నుంచి ఈ కొండ 7 గంటలకల్లా ఇక్కడ నుంచి కొండరాళ్ళు పడినని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అదే ఎప్పుడైనా పడినప్పుడు అధికారులు వచ్చి అడావడి చేస్తారు కానీ ఇలాంటి నిర్మించుకున్న సమయంలో వచ్చి ఎవరు ఇక్కడ నిర్మించుకోవద్దు, కొండలు పడే అవకాశాలు అని చెప్పేసి అధికారులు చెప్పరని చెప్తున్నారు. ఏదైనప్పటికీ ఇక్కడ కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యం కూడా కనపడుతుంది. ఈ కార్పొరేషన్ అధికారులు అలర్ట్ గా ఉంటే ఈ ప్రమాదాలు జరిగినప్పుడు కొండ కింద పడిన సమయంలో, ఈ బండాలు పడిన సమయంలో ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండేదని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్పడం జరుగుతుంది. సుమా, తిరుమలరావు, అంటే మొత్తం ఎన్ని ఇళ్లపై కొండ చర్యలు విరిగిపడ్డాయి? మొత్తం ఎన్ని గృహాలు ధ్వంసమయ్యాయి? అందులో ఎంతమంది ఉన్నారని చెప్తున్నారు? సుమా, ఇక్కడ టోటల్ గా 2 గృహాలు అయితే ఉన్నాయి. ఒక బిల్డింగ్, ఇంకోటి రేకుల షెడ్ పక్కన అయితే ఉంది. ఈ రేకుల షెడ్ మీద కూడా పడిపోయడం జరిగింది. మొత్తం ఈ 2 గృహాలకు సంబంధించి 9 మంది దీంట్లో నివాసం ఉంటున్నారు. ఇప్పటికే ఒక మృతదేహాన్ని అయితే బయట తీశారు. కత్మ 5గురిని వీళ్ళు హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది. హాస్పిటల్ తీసుకెళ్ళి కూడా వాళ్ళు ఒక మనిషికి మాత్రం 90% చాలా సీరియస్ గా ఉంది. శరీర భాగాలన్నీ కొంచెం ఎముకలు మాత్రం విరిగిపోయి ఉన్నాయని చెప్పేసి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అదేవిధంగా 3 మాత్రం శిథిలాల కింద ఉన్నారు. ఆ శిథిలాల కింద ఉన్న వాళ్ళలో ఎవరికైనా బతుకుండారా, లేకపోతే ఏదన్నా ఘటన జరిగిందని చెప్పేసి అందరూ అయితే ఇక్కడ ఉండే అధికారులు అయితే చూస్తున్నారు. శిథిలాలు తొలగించేందుకు కూడా వాళ్ళు ఉదయం నుంచి ప్రయత్నం చేసినప్పటికీ బండరాళ్లు గట్టిగా ఉండటం వల్ల వీటిని తొలగించలేకపోతున్నారు. మరి కాసేపట్లోనే ఇంకా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి టెక్నికల్ గా వీటిని తొలగించి ఈ శిథిలాల కింద ఉండే వాళ్ళని వెలుగు తీసే ప్రయత్నం కూడా అధికారులు అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏదైనప్పటికీ ఈ ఘటన సంబంధించి ఇటు అధికారులు స్పందించారు, రాజకీయ నాయకులు కూడా ఇక్కడికి వస్తున్నారు. పనిని అప్రమత్తం చేసి ఇమీడియట్ గా దీనికి సంబంధించి సహాయ చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇక్కడ అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరుగుతుంది. సుమా.
తిరుమలలో అంటే భారీగా అక్కడ కొండ చర్యలు ఉన్నాయి, పక్కనే నిర్మాణాలు కూడా కట్టారు, కొన్ని ఫ్లోర్లలో కూడా కట్టిన విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. అంటే ఇలా వర్షాలు పడ్డప్పుడు అధికారులు అలర్ట్ చేస్తారా? వాళ్ళకి సంబంధించి ఎప్పుడేనంటే అధికారుల నిర్లక్ష్యం కూడా దీనికి కారణం అనుకోవచ్చా ఈ ప్రమాదానికి? కట్సుమా ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం అయితే కొట్టొచ్చినట్టు కనపడుతుంది. అధికారుల నిర్లక్ష్యం, కొంతమంది రాజకీయ నాయకుల స్వలాభం కోసం కూడా ఇక్కడ నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి. అధికారులు ఇలా కట్టడాలు జరిగినప్పుడు ఇక్కడ సంబంధించి ఈ కట్టడాన్ని నివారించేది కూడా ఎలాంటి ప్రయత్నం చేయరు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన సంబంధించిన కొన్ని వాళ్ళకి సంబంధించిన టెక్నికల్ గా వాళ్ళకి సంబంధించి జరుగుతుందని చెప్పి ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో. మరో కట్టడం అయితే ఇక్కడ నిర్మిస్తున్నారు. ఈ కట్టడానికి సంబంధించి కూడా కొండ బండరాళ్లు పక్కనే ఈ కట్టడం కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడొచ్చు ఇక్కడ దీని కింద స్లాబ్ వేసి ఈ కింద పైన ఐరన్ గ్లిస్ కూడా లేపారు, పైకి లేపడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఇది కొండను ఆనుకునే ఉన్న ప్రాంతం. మరి ఈ ఘటన ఏదో జరిగిందో సేమ్ అలాగే ఇక్కడ కూడా నిర్మాణం ఏదో జరుగుతుంది. ఈ ఏదైనా ఘటన జరిగినప్పుడు బండ రాయి కింద పడితే ఇక్కడ కూడా చాలా ప్రమాదం కలుగుతుంది. ఇక్కడ కట్టడాలు కడుతున్నప్పటికీ ఇక్కడ అధికారులు అయితే చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పాలి. ఈ కట్టడం ఇలాంటి జరిగినప్పుడు అధికారులు స్పందించి వీటిని నివారించే ప్రయత్నం చేస్తే ఇలాంటి ఏదైనా జరిగినప్పుడు ప్రాణాపాయం నుంచి అయితే కాపాడుకోవాలని చెప్పాలి. ఏదైనప్పటికీ అధికారుల నిర్లక్ష్యము పూర్తిస్థాయిలో, అదేవిధంగా రాజకీయ నాయకుల స్వలాభం కోసం ఈ కొండ ప్రాంతాల్లో ఆక్రమించి కట్టడాలు జరుగుతున్న సమయంలో వీళ్ళు ఇట్లా ఉండటం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఏదైనా ఘటనలు జరిగినప్పుడు ఇక్కడ కంట స్థలానికి రాజకీయ నాయకులు చేరుకుంటారు, అధికారులు చేరుకుంటారు, సహాయ చర్యలు చేపడతారు. వీళ్ళు కట్టడాలు మేము నిర్మిస్తాం అయినా సరే కట్టుతున్నారు అని చెప్పేసి వీళ్ళకి సాగులాగా చూపించడం జరుగుతుంది. జరిగిన సమయంలోనే వీళ్ళు స్పందించి ఇలాంటి ఘటనలు ఇక్కడ నిర్మించకూడదు అంటే ఇలాంటి ప్రమాదాలు అయితే మనకు జరగవని చెప్పాలి. సుమా, తిరుమల అంటే ఆ ప్రాంతంలో ఈ స్థానికులు ఎప్పటి నుంచి నిర్మాణాలు చేశారు, ఎప్పటి నుంచి నివాసం ఉంటున్నారు, ఈ ప్రమాదానికి సంబంధించి అక్కడున్న స్థానికులు ఏం చెప్తున్నారు? సుమా, ప్రధానంగా స్థానికులు అయితే ఒకటే చెప్తున్నారు, ఇక్కడంతా మేము ఆర్థికంగా బలహీనులము, ఇక్కడ నిర్మాణం చేసుకుంటున్నాము, నిర్మాణం చేసుకున్న సమయంలో కొంతమందికి ఫార్మర్స్ కూడా ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఆ నిర్మాణాలు ఇక్కడ ప్రమాదాలు జరిగే ప్రాంతం ఇదంతా కొండ చర్యలు. ఏదన్నా ఘటన జరిగినప్పుడు వర్షాలు గజవాళ్ళ వర్షాలు పడుతున్నాయంటేనే ఎప్పుడు ఏ కొండ చర్య విరిగిపడుతుందని చెప్పేసి కొండ ప్రాంతాల నివాసం ఉండేవాళ్ళు ఒకంత ఆందోళన చెందుతూ ఉంటారు. ఈ ఘటన సంబంధించి ఇలాంటి జరిగినప్పుడు మాత్రమే ఇక్కడ ఎవరైతే ఉన్నారో అధికారులు, అదేవిధంగా రాజకీయ నాయకులు వచ్చి హడావడి చేస్తారు. ముందే ఈ కట్టడాలు కట్టుకునేటప్పుడు వీళ్ళు ఆపి కంట్రోల్ చేస్తే ఇలాంటి ప్రమాదాలు కూడా జరగవు, ఎలాంటి ప్రాణ నష్టం జరగదని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. కొన్ని పట్టభూములు ఇవన్నీ కొండ ఆనుకున్న ప్రదేశంలో కట్టడాలు జరగడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి, మేము ఇలా కట్టడాలు జరుగుతున్నాయని చెప్పేసి అధికారులు సమాచారం ఇచ్చినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల ఇలాంటి జరుగుతుందని చెప్పేసి కొంత స్థానికులు కూడా చెప్పడం జరుగుతుంది. సుమా, థ్యాంక్ యూ తిరుమలరావు. కదా